ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగా ఉంది. ఇది చాలామంది చెప్తున్నారు. అయితే 2029లో జరిగే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమా మాత్రం ఉండకూడదని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం కాకపోయినా ఆ పక్షంలో ఉన్నది సామాన్యుడు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా ఒక ప్రభంజనమనే చెప్పాలి. ఎందుకంటే తన తండ్రిని కోల్పోయిన తర్వాత తాను అధికారంలోకి వస్తాననుకొని ఆ సానుభూతి పరులందరినీ పలకరించినందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు బలంగా ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వద్దంది. అయినా సరే ఆ మాటలు లెక్క చేయకుండా ఆయన యాత్రలు చేయసాగారు, ప్రజలను పలకరించసాగారు, తన తండ్రి మరణంలో అసూలు బాసిన వారిని పలకరించసాగారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే ఆయన జడవకుండా ముందుకు వెళ్ళడంతో 16 నెలల పాటు జైలుకి వెళ్ళవలసి వచ్చింది. జైలు శిక్షను అనుభవించారు కానీ ఆయన పట్టు మాత్రం వదలలేదు. తాను స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019లో అధికారంలోకి తీసుకువచ్చే వరకు కూడా తెలిసి ఉండి ఆయన ఏసీ రూమ్లో కూర్చోలేదని చెప్పాలి. ఎందుకంటే నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలు గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ మొత్తం యాత్రలే చేశారు, పాదయాత్రలే చేశారు. అయితే తాను అనుకున్నది సాధించిన తర్వాత తన పంద పూర్తిగా మారిపోయిందని అందరూ ఆరోపిస్తున్నారు. ఆరోపించడం కాదు, అందుకే అందరం కూడా దింపారు. కానీ ఇప్పుడు తాను తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా పార్టీని 2029 ఎన్నికల్లో పరిపాలనలోకి తీసుకురావాలి, ప్రభుత్వానికి తీసుకురావాలి. లేదనుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తనకి తెలుసు. అందుకనే తాను చేసిన తప్పులను తానే కొంతవరకు సరిదిద్దుకోవడానికి ప్రజలలోకి వెళ్లేందుకు అనేక ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ వచ్చే ఎన్నికల వరకు కూడా ఆయన ప్రజల్లోకే ఉంటారు. మద్యం కుంభకోణం కానీ ఇంక ఏ కుంభకోణాల్లో కానీ ఏదైనా, ఏ అరెస్టులు ఏది సాగినా సరే ఆయన బెదరని ఆయనకి తెలుసు, ప్రజలకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఇవన్నీ బాగానే ఉన్నా ప్రభుత్వం కూడా కింద స్థాయి నుంచి వాళ్ళకున్న కార్యకర్తలను, ప్రజలను అందరినీ గుర్తించి ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా మళ్ళీ 2029లో అది తిరిగి అధికారంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పాలసీలు అన్నిటికీ కూడా ప్రతిఫలం అప్పుడు వస్తుంది.